నమస్కారం నా పేరు ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 1341కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 30, 2022 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి కౌంటర్ పాయింట్ నుంచి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో నెక్ బ్యాండ్ మార్కెట్ పరంగా లాస్ట్ ఇయర్ Q1తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేసరికి మనకి 13% తగ్గింది. ఎక్కువ మంది TWS అయితే కొంటూ ఉన్నారు. నెక్ బ్యాండ్ ఎక్కువ ఇయర్ ఫోన్స్ అయితే కొనట్లేదు. మార్కెట్ పరంగా అయితే ఫస్ట్ ప్లేస్లో బోట్ ఉంది, 25.7% ఉంది. సెకండ్ ప్లేస్లో OnePlus 14.9%, థర్డ్ ప్లేస్లో రియల్మీ 9.6%, ఫోర్త్ ప్లేస్లో జెబ్రానిక్స్ 4.2%, ఫిఫ్త్ ప్లేస్లో బోల్ట్ ఆడియో ఉంది 3.6% తోటి. ఇవి టాప్ 5 బ్రాండ్స్ అని చెప్పొచ్చు నెక్ బ్యాండ్ మార్కెట్ పరంగా. నెక్స్ట్ మనకి ఫార్చ్యూన్ హైయెస్ట్ పెయిడ్ CEOs 2021 ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో టెస్లా CEO ఇలాన్ మస్క్ ఉన్నారు. $2,300 కోట్ల డాలర్లు ఇవి 2,300 కోట్లు ఇంటూ $1 వాల్యూ ఎంత ఉంటుంది, ఇప్పుడు 78 రూపాయలు ఎంత ఉంది కదా, అది వేసుకొని అంతా వీళ్ళు సంపాదించింది 1 ఇయర్లో. సెకండ్ ప్లేస్లో యాపిల్ CEO టిమ్ కుక్ ఉన్నారు, $77 కోట్ల. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఎన్విడియా CEO జెన్సన్ ఉన్నారు, $56.1 crore. నెట్ఫ్లిక్స్ CEO ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు, రీడ్ హ్యాస్టింగ్స్. ఇతను వచ్చేసరికి $45.3 కోట్ల అయితే సంపాదించారు 2021లో. నెక్స్ట్ మనకి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ప్రపంచంలో అతి చిన్న రిమోట్ కంట్రోల్ వాకింగ్ రోబోని తయారు చేశారు. దీని డిజైన్ వచ్చేసరికి పాపప్ బుక్స్ షేప్లో అయితే ఉంటుంది. ఈగ కంటే చిన్న సైజులో ఇది ఉంటుంది. ఇది నడవగలదు, బెండ్ అవ్వగలదు, జంప్ చేయగలదు, చుట్టూ తిరుగుతుంది, ఇలా రకరకాల పనులు అయితే చేస్తుంది. ఇది మనుషులు వెళ్ళలేని ప్రదేశానికి కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇది మనిషి శరీరంలో కూడా వెళ్ళొచ్చు. మన శరీరంలోకి వెళ్ళి మన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఇది రోబో నుంచి అయితే కనిపెట్టవచ్చు అనమాట. సో ఇట్లా ఇన్ని విధాలుగా ఈ రోబో అయితే ఉపయోగపడుతుంది. ఈ మార్కెట్లోకి ఎప్పుడు వస్తే తెలియదు, జస్ట్ ఇది డిజైన్ మాత్రమే. ఫ్యూచర్లో ఇది మార్కెట్లోకి వచ్చి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నాసా కొత్త స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయబోతుంది. దీని ద్వారా సన్ ఆర్బిట్లోకి నాసా అయితే ఎంటర్ అవబోతుంది. కొత్త సోలార్ సాయిల్ టెక్నాలజీ యూజ్ చేసి స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం $20 లక్షల అయితే ఖర్చు పెడుతుంది నాసా. నెక్స్ట్ మనకి వివో TWS 2ని లాంచ్ చేసింది. ప్రైస్ వచ్చేసరికి వీటి $5,999 పెట్టారు. ఈ 12mm కస్టమ్ డైనమిక్ డ్రైవర్స్తో వస్తున్నాయి. ట్రిపుల్ మైక్రోఫోన్ ఉంటుంది, ఇట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇది మీకు ఒకేసారి 2 డివైస్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. 88 millisecond లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఉంది. ఈ బ్యాటరీ వచ్చేసరికి బడ్స్లో వచ్చేసరికి 45 mAh బ్యాటరీ ఉంటుంది. 8 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసుకుంటే 4.5 hours వరకు బ్యాటరీ అయితే వస్తుంది. కేస్ వచ్చేసరికి 505 mAh కేస్తో వస్తుంది. కేస్లో 30 hours వరకు బ్యాటరీ అయితే ఉంటుంది. 1 hourలో ఈ ఇయర్బడ్స్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అండ్ ఇవైతే వచ్చినాయి. సౌండ్ క్వాలిటీ కూడా ఇది బాగుంది. కాబట్టి ప్రైస్ $6,000 అంటే కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. $5,000 లోపు అట్లా తీసుకొస్తే బాగుండేది. 4,000 3,999 అట్లా బెస్ట్ ప్రైజ్ అయితే అయ్యేది. నెక్స్ట్ మనకి iQOO నియో 6 రేపు ప్రైజ్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే లీక్ అయింది. ప్రైజ్ ఎంతో తెలియదు కానీ దీని ఆఫర్స్ పోస్టర్ అయితే బయటకు వచ్చింది. ICICI బ్యాంక్ మీద $3,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. $1,000 వచ్చేసరికి మీకు అమెజాన్ కూపన్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎక్స్ట్రా మీరు ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే $3,000 ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. 2 years వారంటీ ఇస్తున్నారు. అంటే బ్యాంక్ ఆఫర్ అమెజాన్ కూపన్ కలుపుకుంటే $26,000 ఫోన్ అయితే వస్తుంది. $26,000 ఖచ్చితంగా ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. ఒకవేళ గేమింగ్ కోసం చూస్తుంటే మాత్రం ఫస్ట్ సేల్ కొనుక్కోండి. తర్వాత మళ్ళీ ఆఫర్లైన్ పోయిన తర్వాత 30,000కి వెళ్ళిపోవచ్చు. చూడాలి ప్రైస్ ఎంత పెడతారు వీళ్ళు. ఒకవేళ ప్రైస్ ఇది ఇంకా 28,000 అట్లా పెట్టి ఇంకా ఈ ఆఫర్లు వస్తే మాత్రం $25,000 కూడా ఈ ఫోన్ అయితే రావచ్చు. iQOO ఏం చేస్తుందో మనకి రేపు తెలుస్తుంది. రేపు టెక్న్యూస్ చూడండి, ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతో రేపు తెలుస్తుంది మనకి. నెక్స్ట్ మనకి iPhone 14 సిరీస్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది iOS 16లో. అండ్ దీంతో పాటు యాపిల్ WWDC 2022 స్టార్ట్ అవబోతుంది కదా, June 6వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. దీనిలో ఒక MacBook Air తీసుకొని వస్తారు. M2 చిప్ కూడా లాంచ్ చేస్తున్నారని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూద్దాం. WWDC మనకి తొందరలోనే ఉంది, ఒక 1 week ఉంది టైం. నిజంగానే వీళ్ళు M2 చిప్తో MacBook Air తీసుకొస్తారేమో ఈవెంట్లో. నెక్స్ట్ స్టార్లింక్ సర్వీసెస్ ఇప్పుడు ఈ 3 దేశాల్లో కూడా ప్రారంభించారు. ఇండియాలో కూడా దీన్ని చెక్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో అయితే పర్మిషన్స్ ఇంకా డిలే అవుతూ ఉన్నాయి. సో ఇండియాలో ఎప్పుడు వస్తుంది ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫస్ట్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు, తర్వాత ఆపేశారు. ఏం జరిగిద్దో చూడాలి. అండ్ టెస్లా కార్ సంబంధించి కూడా కొంతమంది ఇలాన్ మస్క్ క్వశ్చన్స్ అయితే అడిగారు, టెస్లా ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. మాకు వెహికల్స్ అమ్మడానికి, సర్వీస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వని దేశాలు మేము తీసుకురామన్నట్లుగా ఒక ట్వీట్కి రిప్లై అయితే ఇచ్చాడు ఇలాన్ మస్క్. అంటే మన గవర్నమెంట్ అయితే టెస్లా కార్స్ అమ్మడానికి అండ్ సర్వీస్ చేయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు అన్నట్లుగా ట్వీట్ అర్థం మనకి. రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది కదా దీనికి సంబంధించి. టెస్లా కార్స్ చైనా నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేయకండి ఇండియాకి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో అమ్మండి అని చెప్పేసి టెస్లాని అయితే మన గవర్నమెంట్ అడిగింది. సో దీనికోసం అంటే టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇండియాలో పెట్టమని అడిగింది. మేబీ పెట్టకపోవచ్చు టెస్లా కార్స్ ఇండియాకి.
మోస్ట్లీ తీసుకురాకపోవచ్చు. చూడాలి ఏమవుతుందో ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి కేదార్నాథ్, ఇది వినే ఉంటారు మీరు, సినిమాలు కూడా వచ్చుంటాయి ఈ పేరు మీద. ఇది చాలా కష్టమైన యాత్ర అని చెప్పవచ్చు. చాలా మంది యాత్రకైతే వెళ్తూ ఉంటారు. ఈ రూట్ ఏదైతే ఉంటుందో ట్రెక్కింగ్ రూట్ కేదార్నాథ్కి వెళ్ళేది, అక్కడ సిగ్నల్స్ అయితే ఉండవు. ఫస్ట్ జియో అయితే తీసుకొని వచ్చింది, ఇప్పుడు అక్కడ సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ అయితే టవర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లే చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి చాలా ఎలక్ట్రికల్ స్కూటర్స్ కాలిపోతూ వచ్చినాయి. మనం వింటూనే ఉన్నాం మొక్కీనామా అని చెప్పేసి, ఓలా స్కూటర్స్ కానీ, ప్యూర్ ఈవీ ఇట్లా చాలా విన్నాం మనం. కాకపోతే ఎక్కడ మనకి హీరో ఎలక్ట్రికల్ స్కూటర్ కానీ లేకపోతే ఏతర్ కానీ కాలిపోయినట్లు మనకి ఎక్కడ న్యూస్ అయితే రాలేదు. ఇప్పుడు న్యూస్ అయితే వచ్చింది. ఏతర్ ఈవీ అయితే ఒకటి కాలిపోయింది. అది సర్వీస్ చేస్తున్నప్పుడు బ్యాటరీ డ్యామేజ్ అయ్యి అది వాటర్ వాష్ చేసినప్పుడు కాలిపోయినట్టు చెప్తున్నారు ఏతర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు. మొత్తం దాంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న 3-4 కొన్ని స్కూటర్స్ అయితే కాలిపోయినాయి. ఎవరికి ఎటువంటి హాని అయితే జరగలేదు. ఇది ఏతర్ షాప్ అవుట్లెట్ ఉంటుంది కదా, అక్కడైతే జరిగింది ఇన్సిడెంట్ అయితే. అండ్ ఇంకొకటి హీరో ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా కాలిపోయింది. హీరో అంటే మరి ఈ హీరో అనుకోకండి, మనం ఏదైతే హీరోస్ మనం బైక్స్ వాడుతున్నాం అది కంపెనీ డిఫరెంట్, వీళ్ళు వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. వీళ్ళు ఈ హీరో అని చెప్పేసి పేరు పెట్టి వీళ్ళు ఈవీ స్కూటర్స్ తీసుకొని వస్తున్నారు. వీళ్ళ స్కూటర్ కూడా కాలిపోయింది. సో వీళ్ళ రీజన్ వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఇది కాలిపోయినట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇవే రీజన్స్. బ్యాటరీయే కాలిపోతుంది ఎలక్ట్రికల్ స్కూటర్స్లో. సో అది అక్కడే మెయిన్. గవర్నమెంట్ కూడా యాక్షన్ అయితే తీసుకుంటుంది. వీటి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈవీ స్కూటర్స్ అయితే బ్యాటరీస్ వస్తున్నాయి, వాటిని చాలా టెస్టులకు అయితే తీసుకెళ్తారు. అన్ని టెస్టులు పాస్ అయితేనే వాటిని స్కూటర్స్లో పెట్టి మన పబ్లిక్కి తీసుకొస్తారు. చూద్దాం ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కైనా ఇది చేంజ్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ సమ్మర్లో చాలా ఈవీ స్కూటర్స్ మళ్ళీ కాలిపోవడం మనం చూస్తాం. సమ్మర్ ఇప్పుడు అయిపోయింది, పెద్దగా ఉండవు. నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ ఈ వార్తలు మనం వింటుంటాం. నెక్స్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఊహించకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చి పడితే మీ రియాక్షన్ ఏంది? వెంటనే వాటిని ఖర్చు పెట్టేస్తారు కదా. చాలామంది అదే చేస్తారు. కాకపోతే చేయకండి అట్లా. ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బులు వచ్చి పని అనుకోండి, మీకు అన్ని కోట్లు వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా మీకు ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీకు ఖచ్చితంగా పట్టుకొని మళ్ళీ మీరు ఖర్చు పెట్టిన మొత్తం కక్కిస్తారనమాట. సో అట్లాంటివి చేయకండి. ఇప్పుడు రీసెంట్గా ఇట్లాంటి సంఘటన జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వికారాబాద్లో వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి మొబైల్ షాప్ నడుపుతూ ఉంటాడు. అతని అకౌంట్లోకి ఏకంగా 18,52,00,000 రూపాయలు అయితే వచ్చి పడినాయి. ఇతను వెంటనే భయపడిపోయాడు. బ్యాంక్కి వెళ్ళి చూపించాడు, నా అకౌంట్లో డబ్బులు వచ్చి పని అని చెప్పేసి. వెంటనే బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ చేసింది. దీంతోపాటు చెన్నైలో హెచ్డిఎఫ్సి త్యాగరాజ్ నగర్ బ్రాంచ్లో 100 మంది అకౌంట్స్లో 13 కోట్ల రూపాయలు డిపాజిట్ అయితే అయ్యాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు వేశారు, వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేసిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇవన్నీ అకౌంట్స్ అయితే ప్రజెంట్ అయితే ఫ్రీజ్ చేసింది, బ్లాక్ చేసేసింది హెచ్డిఎఫ్సి అయితే, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా. రీజన్ చెప్తుంది వీళ్ళు వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా సాఫ్ట్వేర్ రీసెంట్గా అప్డేట్ చేసాం, టెక్నికల్ ఇష్యూ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. తొందరలో దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంకే చెప్తూ ఉంది. డబ్బులు వస్తే వచ్చినాయి కానీ మళ్ళీ అడగకపోతే ఎంత బాగుంటుందా. నెక్స్ట్ మనకి రీసెంట్గా హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కార్ తెలిసే ఉంటుంది కదా, హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు మళ్ళీ మార్కెట్లోకి వస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళు రీసెంట్గా ఒక ఫ్రెంచ్కి చెందిన కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొని మళ్ళీ వీళ్ళు ఈవీ సెగ్మెంట్లోకి ఎంటర్ అవబోతున్నారు. వీళ్ళు స్కూటర్స్ తయారు చేస్తున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి ఒక కార్ కూడా బయటకు వచ్చింది, ఫోటో సిడాన్ ఇది. సో ఇది చూడడానికి మినీ కూపర్ డిజైన్లో కనిపిస్తూ ఉంది, చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఈ కార్ కూడా మనం వీళ్ళ నుంచి ఫ్యూచర్లో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంబాసిడర్ డిజైన్లో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది ఈవీ కార్. చూద్దాం ఎలాంటి మోడల్లో తీసుకొని వస్తారో. ఇప్పుడే వర్క్ అయితే స్టార్ట్ అయినాయి వీళ్ళే. ఒక 1 year అయితే దీనికి సంబంధించి రూపురేఖలు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి శాంసంగ్ ఈ సంవత్సరం దగ్గర రష్యా యుక్రెయిన్ వార్ వల్ల 3 కోట్ల శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ ప్రొడక్షన్ కట్ చేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వార్ వల్ల కాంపోనెంట్ షార్టేజ్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అండ్ డాలర్ వాల్యూ కూడా చూడొచ్చు. మనకి ఇండియన్ రూపీ డౌన్ అవుతూ వస్తూ ఉంది. ఇండియాలో కూడా మనకి అన్ని కాస్ట్లు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడేం జరిగినా కానీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కరోనా వల్ల ఆల్రెడీ మనకి ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు వీళ్ళ యుద్ధాలు వీటి వల్ల ఇంకా ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో మనం ఫేస్ చేయబోతున్నాం. అంటే లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది మనకి. ఇన్ఫ్లేషన్ అంటే లివింగ్ కాస్ట్, మనం ₹1 పెట్టుకునేది ₹2 వెళ్ళిపోయింది అనమాట, అంత కాస్ట్లు పెరుగుతాయి. ఇది ఫ్రెండ్స్ వరకు కొంచెం టెక్నూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు షార్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వస్తుంది, అక్కడ నుంచి ఆ వీడియో చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నది. ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.